కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పొంగనూరు, అంగళ్లలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ సీఎం జగన్ అధికారం చేపట్టడం ఖాయమంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు పని కట్టుకొని కర్నూలు నుంచి కొంతమందికి తెలుగుదేశం పార్టీ గూండాలను, కడప నుంచి కొంతమంది తెలుగుదేశం గూండాలను, అనంతపూర్ జిల్లా నుంచి ఇప్పుడు సత్యసాయి జిల్లా నుంచి కొంతమంది గూండాలను అంతా కూడా తీసుకొని వచ్చి అంగళ్ళలో గలాట చేశారు. తర్వాత అది ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏమో పుంగనూరుకు రాకుండా బైపాస్లో వెళ్ళిపోయేట్లు ఇచ్చారు. అది పోలీసులు కూడా అప్రూవ్ చేశారు, ఎస్పీ, డిఐజీ అందరూ కూడా. మరి అక్కడ ఈ వైలెన్స్ అంతా కూడా జరిగిందని చెప్పి కొట్టండి పొడసండి అని చెప్పి నాకు కూడా వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి, మీరు కూడా చూశారు. వచ్చిన తర్వాత పుంగనూరుకి ఇక్కడంతా పోలీసులు పుంగనూరు రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్ళండి, మీరు పుంగనూరు టౌన్లోకి రావడం కుదరదు, మీరు రోడ్ మ్యాప్ మీకు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పి అడ్డుకున్నారు. అడ్డుకుంటే పోలీసుల మీద రౌడీయిజం చేసి పోలీసులు కొట్టి పోలీసు బండ్లన్నీ కూడా కాల్ చేసి పడగొట్టి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. మరి పోలీసులకు మీకు మధ్య జరిగిన ఘర్షణకు నాకు ఏం సంబంధం? నేను ఘర్షణ చేశానా, లేకపోతే మా కార్యకర్తలు చేశారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏమన్నా సంబంధం ఉందా? ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా నా మీద రుద్ది నన్ను ఒక రౌడీగా ముద్ర చేయాలని చెప్పి అతను ప్రయత్నం. చంద్రబాబు మొదటి నుంచి కూడా అతను ద్వేషపూరితంగానే నా మీద వ్యవహారం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ ఫలాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్నందువల్లే వాళ్ళు ఓట్లేశారు. మరి అదంతా కూడా మనసులో పెట్టుకొని నేనేదో అతనికి కక్షపూరితంగా నేను చేస్తామన్నా అని చెప్పి, మా బాధ్యత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాము. చంద్రబాబు నాయుడు కావాల్సిన పచ్చ మీడియా అంతా కూడా ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రాశారు, మరి దారుణంగా రాస్తూ ఉన్నారు. ఏంటంటే రాయలసీమలో అంతా కూడా ఇతన్ని టార్గెట్ చేయాలా, ఇతన్ని టార్గెట్ చేసి కార్నర్ చేస్తే మనం లబ్ధి పొందుతామని చెప్పి ఆలోచించి చేస్తూ ఉన్నారు. గెలుస్తాం కాబట్టి మీరు ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు కంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మెజారిటీ రాలేదు. పైపెచ్చు ఈ 5 సంవత్సరాల్లో మేము ఎక్కువగా పనిచేసాము, అభివృద్ధి కార్యక్రమాలు చేసాము, అందరినీ పూర్తి చేసాం, ఇవన్నీ చేసాం కాబట్టి కుప్పంలో మేము గెలుస్తాం. చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి సామ్రాటు. ఆయన కేవలం 2 ఎకరాల యజమాని అయినప్పటికీ ఇప్పటికీ లక్షల కోట్లు ఎలా వచ్చాయంటే ఇదంతా అవినీతి సొమ్ము కాదా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా.